అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. చూస్తున్నారుగా, పట్టుకోండి చూద్దాం పోలీసులకు సవాల్ విసురుతున్న బోరుగడ్డ. నిన్నటి వరకు జరిగింది అదే. ఈరోజు మొత్తం మ్యాప్ మారిపోయింది. మొత్తం బోరుగడ్డ ఏం చేశాడో అన్ని పోలీసుల చేతిలో ఉన్నాయి. పాపం జగనన్న ఉన్నాడు, జగనన్న కాస్తాడు. మనకి లాయర్లు ఉన్నారు. మరి ఈ లాయర్లు రాజ్యాంగాన్ని అలాగే న్యాయ వ్యవస్థల్ని అన్నింటినీ మెయింటైన్ చేసి మనల్ని బయటికి తీసుకొచ్చేస్తారు. ఎన్నో ఆలోచనలు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చింది మొదలు. అక్కడ రుబాబులు, దందాలు, అబ్బో బ్లాక్మెయిల్ ఒకటి కాదు, మనోడు చాలా చేశాడు. అంటే బయట ఏదైతే చేశాడో జైల్లో కూడా అవే చేసినట్టు మనకి వినికిడి. ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ మాత్రం దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు. నిజం చెప్పాలి అని అంటే ఇంతటి తెలివి తక్కువ దద్దమ్మ అన్నట్టు బిహేవ్ చేశాడు. ఏది ఏమైనా కోర్టుల్ని మోసం చేయాలి అనే ఒక ఆలోచన ఉంది చూశారు, అది చాలా తప్పు అనే విషయం చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తన చేశాడు. నిజం చెప్పాలి అని అంటే బోరుగడ్డ ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే 28ని తనకు బెయిల్ వచ్చింది. అయితే ఆ బెయిల్ ఎందుకు తీసుకున్నాడనంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఆమె కార్డియాలజీ సర్జరీ చేయించుకున్నారు. ఆవిడ గుండె ఆపరేషన్ జరిగింది. ఆ గుండె ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? మార్చి 18వ తారీఖున జరిగింది. ఆ మార్చి 18వ తారీఖున జరిగితే 23నో 24నో డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత మా అమ్మగారికి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఆమె పైకి లేవలేని స్థితి, ఇంకా ఆవిడ కష్టకాలంలో ఉన్నారు, చనిపోతారేమో, నేను చూడడానికి వెళ్ళాలి అని కోర్టుకి రఘు రామశర్మ అని సంథింగ్ ఎవరో డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉంటే అతను ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికెట్ కోర్టుకి సమర్పించి ఇతను మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది మార్చి 1 వరకు పొడిగించారు. అయితే ఇక్కడ మాత్రం ట్విస్ట్ ఏంటి అని అంటే బోరుగడ్డ అనిల్ వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేయించలేదు. వాళ్ళ చెల్లెళ్ళు తీసుకుని వెళ్ళి చెన్నై హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయిస్తే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే చెన్నై హాస్పిటల్కి బోరుగడ్డ అనిల్ వెళ్ళలేదు, వాళ్ళ అమ్మగారిని చూడలేదు. చూడకుండా ఇక్కడ బయట ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో లేదా ఇతనికి సపోర్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని కోర్టుని తప్పుదోవ పట్టించి మళ్ళా బెయిల్ తెచ్చుకుందామనో, లేదంటే జైలు నుంచి బయటపడదామనో, లేదా విదేశాలకు పారిపోదామనో, ఏదో చావు తెలివితేటలు ఉంటాయో చూశారు, ఆ చావు తెలివితేటలు ప్రదర్శిద్దామనేసి బయటకు వచ్చాడు. అయితే తెలంగాణలో బోరుగడ్డ మాత్రం ఒక షెల్టర్లో ఉన్నాడని అర్థమైంది. తనకి షెల్టర్ ఎవరు ఇచ్చారు? హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఇతను హైదరాబాద్ ఎలా వెళ్ళాడు? వీళ్ళ అమ్మని చూడకుండా మాకు ఫేక్ సర్టిఫికేట్ ఎలాగ సమర్పించాడు? ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? ఇవన్నీ పోలీసులు సక్రమంగా అన్నీ దగ్గర తెచ్చుకున్నారు. సీసీ ఫుటేజ్తో సహా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు కోర్టుకి సమర్పించి అసలు ఏం చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన పాపాలు పండుతున్నాయా అంటే పండుతున్నాయని అంటున్నారు ఆంధ్ర ప్రజలు. ఒక విధంగా చెప్పాలి అని అంటే బోరుగడ్డ నోటికి అదుపు ఏమీ లేకుండా తను ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే మాట్లాడకూడని మాటలు కూడా నోటెంబడి వస్తున్నాయి. ఇటువంటి ఆ మూర్ఖున్న మనం ఇప్పటి వరకు చూసి రాజకీయాల్లో జగన్ ఉంచుకున్నది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఇప్పటి వరకు ఉంచారు ఇతను అన్న ఆ లోపల అదొక రకమైన హేయభావం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే బోరుగడ్డ తను మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి లేదా, ఇప్పటి వరకు వాళ్ళ నాయకులకి బుద్ధి లేదా అని అంటే మొత్తం ఎవరికీ లేదు. ఎందుకనంటే ఇతను మాట్లాడినటువంటి మాటలు చాలా తక్కువ, వాళ్ళ నాయకులు ఇంకెక్కువ మాట్లాడారు. వాళ్ళ నాయకులను చూసుకుని, వాళ్ళ నాయకుల బలాన్ని చూసుకుని ఇతను విచిత్రమైన ప్రవర్తనతో ప్రవర్తించాడు. 30 సెకండ్ల టైం ఇస్తే 50 మందిని వేసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడిని లేపేస్తా, నాకు అవకాశం ఇస్తే ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, నా నోటంటే మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు, నేను చూపిస్తాను మీకు ఆ వర్డ్స్ ఎట్లా మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడో చూపిస్తాను. తర్వాత బోరుగడ్డ అనిల్ ఈ వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రుబాబ్, ఇక్కడ కూడా ఫోన్లో మాట్లాడాలి. అసలు ఈ విషయాలన్నీ బయటికి వచ్చిన తర్వాత ఏంటి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తర్వాత ఏంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫోన్లో ఎవరితో మాట్లాడాడు ఏంటి, అసలు ఇతనికి ఎక్కడ మూలాలు ఉన్నాయన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఇదంతా జగన్ ప్లాన్ వల్ల జరిగిందా, లేదా జగనే తప్పించాడా, లేదా జగన్ ఇచ్చినటువంటి ఆ పొన్నవోలు ఉన్నాడు చూసారా లాయరు, ఆ లాయర్ ఇచ్చినటువంటి సచ్చు సలహాలు, లేదా ఏమైనా సలహాలు ఎవరి సలహాలను తీసుకుని ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాలు అయితే మనకి అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అతను చెన్నై హాస్పిటల్లో మా అమ్మగారిని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఈ తప్పించుకుని తిరుగుతున్నాడు చూసారా. ఈ తప్పించుకుని తిరగడాన్ని చూస్తే చెన్నై హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ చూస్తే అక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవట. వాళ్ళ అమ్మగారికి సర్జరీ చేయించింది వాళ్ళ చెల్లెళ్ళట. గొప్ప చిత్రం ఏంటంటే ఇక్కడ కులం కార్డు తీశాడు. నేను దళితుణ్ణి, నన్ను ఇట్లాంటి చేస్తారా, 3rd డిగ్రీ ఉపయోగిస్తారా
అదేంటి భయ్, నువ్వేం మాట్లాడావు? ఒక్క 30 సెకండ్ల టైం ఇస్తే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని లేపేస్తానన్నావు. అంటే నువ్వెంత, నీ స్థాయి ఎంత, చంద్రబాబు నాయుడు స్థాయి ఎంత? Z+ సెక్యూరిటీ తనకుంది, మరి నీకేముంది? అప్పుడు ఆ టైంలోనే నువ్వు లేపేస్తా అన్నావు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఇప్పుడు ఎలా లేపేస్తావు? అంటే నువ్వు తప్పించుకుని తిరుగుతున్నానని అనుకుంటున్నావు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే జగనన్న కాపాడుతాడు అన్న ఆలోచన చొప్పున జగనన్న సీఎంగా ఉన్నాడన్న ఒక అహంతో నువ్వు మాట్లాడావు. తీస్తా ఒకటి నేను మీకు చూపిస్తా, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తను మాట్లాడిన విధానం పక్కన పెడితే బోరుగడ్డ అనిల్ ఈ వ్యక్తి కులం కార్డు తీసి ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు, నేను దళితుడిని అని. మరే మూర్ఖుడా, నీకు చెప్పాలి అని అనుకుంటే దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది సేవ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా కులం కార్డు తీయలేదు. ఎంతోమంది ప్రతిపక్షాలను తిట్టారు, విపక్షాలను తిట్టారు, రాజకీయ నాయకులను తిట్టారు, అపోజిషన్ వాళ్ళని తిట్టారు, ప్రతి ఒక్కరిని తిట్టారు, ఎప్పుడు కులం కార్డు తీయలేదు. నీలాంటి సచ్చు పుచ్చు సన్నాసిగాడు ఉన్నాడు చూసావు, ఏమీ అంటే మా తెలుగులో ఒక సామెత ఉంటుంది, పుల్లిస్త్రాకు ఎక్కడికైనా వెళుతుంది, ఎవరి మీదైనా పడుతుంది, ఏదైనా చేస్తుంది. అంటే తినేసిన ఎంగిలాకు అట్లాంటి వాడు నువ్వు. ఈ ఎంగిలాకు ఎవరి మీదైనా పడితే అయ్యో మా మీద పడుతుందని దూరంగా వెళ్తారు తప్ప దాన్ని తీసుకుని ఎవరు హక్కును చేర్చుకోరు. అట్లాంటి వాడివి నువ్వు ఏదో మాట్లాడేసి ఏదో చేసేసాను అని అనుకున్నావు తప్ప అన్నీ నువ్వు పోలీసులకు ఇచ్చేసి నీ పీకి ఉరితాడు తగిలించుకున్నాను. నువ్వు చేసిన తప్పు ఏంటంటే పోలీసులను గౌరవించలేదు, చట్టాన్ని గౌరవించలేదు, న్యాయ వ్యవస్థను గౌరవించలేదు. దేన్ని గౌరవించకుండా నీ అహంభావంతో నీ అహంకారంతో అలాగే ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ అదే విధంగా అదే పందాలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ముఖ్యంగా ఈరోజు నీకు మార్చి 1 వరకు అంటే మొన్న మార్చి 1 వరకు నీకు ఇచ్చినటువంటి బెయిల్ గడువు ఏదైతే ఉందో దాన్ని పొడిగించమని నువ్వు ఏదైతే అర్జీ పెట్టుకున్నావో నువ్వు ఆ న్యాయ సలహాలు తీసుకుని ఆ న్యాయం చట్టం ధర్మానికి లోబడి నువ్వు ప్రవర్తించుంటే నీకు ఇంకా పొడిగించినేమో. కానీ నువ్వు తీసుకున్న ఈ సచ్చు సలహా అబద్ధాలు ఫేక్ సర్టిఫికెట్లు ఇవన్నీ నువ్వు సమర్పించి అడ్డంగా బుక్ అయ్యావు. కానీ పోలీసులు ఊరుకోరు కదా. మన పోలీసు వ్యవస్థను చూసి మిగిలిన రాష్ట్రాలు మిగిలిన దేశాలు హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ కొడుతూ ఉంటాయి. ఎందుకంటే అంత గొప్ప పోలీసు వ్యవస్థ మనది. మనం ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతున్నాం, ఇప్పుడిప్పుడే మనం ముందు అడుగేస్తున్నాం పోలీసు వ్యవస్థలో చాలామంది మాట్లాడుతుంటారు. కాదు, మనం ఎప్పుడో డెవలప్ చెందుతూ ఉన్నాం, చెందేశాం కూడా. పోలీసు వ్యవస్థ అంత దృఢంగా ఉంది. మన పోలీసులు ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు అని సామెత ఉంటుంది చూసా, అట్టి చందాన్ని వాళ్ళు నిజంగా తలుచుకున్నారంటే నీలాంటి వాళ్ళని ఉప్పును ఊదేస్తారు. ఎందుకనంటే వాళ్ళ నాలెడ్జ్ అట్లాంటిది, వాళ్ళ కమ్యూనికేషన్ అట్లాంటిది, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అటువంటివి. కానీ చూసి చూడనట్టు మన వాళ్ళే లేదా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే లేదా ఉదయం లేచిన తర్వాత మొహమొహాలు చూసుకుంటా అన్న కొద్దిగా ఉన్నటువంటి ఒక చిన్న జాలితనంతో ఏమన్నా ఎప్పుడైనా చూసి చూడనట్టు వదిలేయచ్చేమో. కానీ ఇటువంటి విషయాల్లో వాళ్ళకి జాలి ఉంటుంది, వాళ్ళకి దయ ఉంటుంది, వాళ్ళు కూడా మనుషులే కదా. అటువంటి సందర్భాల్లో ఏదో కాస్త ఉదార స్వభావం చూపించి ఉండొచ్చు నీకు జైల్లో కానీ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ, ఎక్కడైతే కానీ నువ్వు దాన్ని అలసిగా తీసుకుని చట్టాన్ని నువ్వు ఉల్లంఘించి పోలీసు వ్యవస్థని పక్కదారి పట్టించి నువ్వేదో చేశానని అనుకుంటున్నావు. ఏమీ చేయలే. ఓకే, నువ్వు మరికొద్ది రోజులు అంటే మరికొద్ది గంటల్లో, రోజులు కూడా అవసరంలా, ఎందుకంటే ఈరోజు హైకోర్టు ఎలాగ తీర్పిస్తుంది, నువ్వు చేసినటువంటి చండాలానికి ఏం చేయాలి ఎలా చేయాలనేది హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది అనుకో. పోలీసులు ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అనంతపురం పోలీసులు ఈరోజు ఎలాగా హైకోర్టుకి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చెప్తే ఇంక దాన్ని బట్టి మొదలవుతుంది నీకు ఇంకా దబిడి దిబిడే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక చిన్న లాజిక్, జగన్ 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అని ఎప్పుడైతే మాట్లాడాడో ఇలాంటి పుల్లిస్త్రాకులన్నీ కూడా నిజంగా 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, మనం ఆడిందాట పాడింది పాట అన్న ఆలోచన చొప్పుని విచిత్రమైన ప్రవర్తనలు చేశారు. ఈడనగా పోసాని కృష్ణమురళి అనగా ఇలాంటి మేధావులందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళిపోయారు. కానీ అక్కడికే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎక్కడా పట్టించుకోలే. 30 సంవత్సరాలు ఉంది వాళ్ళకి గుర్తు. ఇక్కడ మనం చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితి. వాడి నోటంటే ఆ మాటలు ఎట్లా వచ్చాయి కూడా అర్థం కాని పరిస్థితి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. చూడండి, చాలా చిత్రంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తుత్తి నాయుడు గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మొత్తాన్ని వదిలిపడినొక్కి ఈయన కొడుకుని నమ్ముకుంటే ఆడికి బొల్లు వ్యాధి, ఆడికి వయసు అయిపోయింది, ఆడికి మైండ్ దింగింది, మైండ్ దుబ్బాను. అప్పటికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. పిచ్చి బట్టి పిచ్చెక్కిన కుక్కలాగా మేల మీద డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకొని మాట్లాడతాడు. పిచ్చి బట్టి పిచ్చి కుక్కలాగా ఈడిప్పుడు పరిగెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు కర్మఫలం వెంటనే వస్తుందని కర్మ ఫాలోస్. ఈడు పిచ్చి కుక్కలాగా ఇప్పుడు చట్టాన్ని మోసం చేసి అలాగే న్యాయానికి కళ్ళు కప్పి ఈడు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈడు పుల్లిస్త్రాకు.
నెక్స్ట్ ఇంకొక వీడియో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు. 420 ముందు రోడ్డు ఆడాలను రేపులు చేసి కార్వాన్లో కడుపులు చేసి పిల్లల్ని రోడ్డులో పందులు అన్నాడు, కానీ వదిలేసినాడు 420 నా కొడుకు పవన్ కళ్యాణ్ అన్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని పోల్చి చూస్తారు చాలా అది 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 దౌర్భాగ్యం. డబ్బులు తీసుకున్నా అమ్ముడు పోయినా ఓర కుక్కవి, భార్యల్ని సాకుంటుంది చేతగాక, నీ బిడ్డల్ని సాకుంటుంది చేతగాక, ఇంకొక పరాయి మగాళ్ళకి నీ భార్యలను వదిలేసిన గగురుబాజీ గారి ఫోటో కాబట్టి లక్ష్మీ కంప్లీట్ పవన్ కళ్యాణ్ నీకు ఏ స్త్రీ కూడా ఓటు వేయదు. ఏ రోజైనా సరే రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పుకుంటున్నా దత్తపుత్రుడివి, ప్యాకేజీ గారివి, ఓ కుక్కవి. విన్నారు కదా. ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ చాలా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ ప్లే చేస్తే రక్తం మరిగిపోతుంది భయ్య, అసలు తట్టుకోలేము. వాడి మాటలు వింటుంటే మామూలుగా లేదు. నిజంగా మన చేతికే ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఏం చేయాలంటే అది చేయాలన్న అంత కోపం తన్నుకు వచ్చేస్తుంది. వాడు ఇక్కడ మాట్లాడిన మాటలు విన్నారా? వాళ్ళ చెల్లికి న్యాయం చేయలేదు, వాడి అమ్మకి న్యాయం చేయలేదు, వాడి భార్యకి న్యాయం చేయలేదు, వాడి పిల్లకి న్యాయం చేయలేదు. ఒరే పుల్లిస్తరాకు, ఒరే స్ట్రీట్ డాగు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతను సొంత డబ్బులు ఎంతోమంది రైతులు కోట్ల రూపాయలు పంచిపెట్టాడు రా. వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ భార్యకి నువ్వు మాట్లాడేది ఏంటిరా? అతను లీగల్గా అప్రోచ్ అయ్యాడు, విడాకులు ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన భరణం ఇచ్చాడు, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేశాడు. రేణుదేశాయ్ గారు వాళ్ళ ముందున్న రేణుదేశాయ్ వైఫ్ని విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఆ పిల్లల్ని సాకుతున్నాడు, ఆ పిల్లలకి ఒక భవిష్యత్తు ఇస్తున్నాడు, ఇప్పుడున్న పిల్లలకు భవిష్యత్తు చూపెడుతున్నాడు. ఇన్ని చేస్తుంటే ఊరకొక్క నువ్వు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని అనేంత స్థాయి కాదు నీది. నిన్ను ఊరకొక్కని ఎందుకు సంపాదిస్తున్నానంటే, మెగాస్టార్ లాంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని నిన్నగాక మొన్న రాఖీ పండుగ రోజున, లాస్ట్ రాఖీ పండుగ రోజున వాళ్ళ చెల్లికి ఇచ్చేశాడు, ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చాడు. నువ్వే చేయరా? తల్లికి ఆపరేషన్ చేయించలేదు నువ్వు, నీ చెల్లెళ్ళు ఆపరేషన్ చేయించారు అని వార్తలు వినబడుతున్నాయి. మరి నువ్వు బ్రతికి ఉపయోగం ఏంట్రా? నువ్వు ఎదుటి తల్లిని తిట్టడం, ఎదుటి పెళ్ళాన్ని తిట్టడం, ఎదుటి వారి పిల్లల్ని తిట్టడం. 30 సెకండ్లు టైం ఇస్తే ఆ వీడియో ఒకటి ఉంది, నేను చూపిస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇంకెవరిని తిట్టుండడు. లోకేష్ చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడక లోకేష్ గా, నా కొడకనే లోకేష్ గా ఎలిమినేట్ పార్లమెంట్కి నీకు సంబంధం ఏందిరా? వాడి పోలీసులు నీకు ఎందుకు వచ్చినాయిరా? చెప్పు, సమాధానం చెప్పు. సైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరే కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ ఒక్కోరాలు 5 కంటైనర్ కావాలి బాధ్యత చేయడానికి. ఆడదానికి పెరిగిన పిల్లలు తొడవలేదు ఈ అమ్మలు మనిషి కూడా. మేము కొన్ని బీపులు కూడా వేయాల్సి వచ్చింది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ యాంకర్లు అత్యుత్సాహంతో కొన్ని వ్యూస్ వస్తాయన్న కాస్త అత్యుత్సాహంతో వీడి ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. యాంకర్ వీడిని ఆపిన, వీడిని సముదాయించిన ఆగకుండా విచ్చలవిడిగా వీడు మాట్లాడిన మాటలు అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక్క విషయం ఏంటంటే, చాలామంది ఆంధ్ర ప్రజలు కోరుకునేది ఒకటే, వాళ్ళు ఇటువంటి వాళ్ళని సంఘంలో ఉంచితే సంఘం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది. ఇటువంటి వాళ్ళ వల్ల సోషల్ మీడియా ఆల్రెడీ దానికంటూ ఎటువంటి మనకి సెన్సార్ ఉండదు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏదైనా సోషల్ మీడియాలో వస్తాయి, ఏదైనా చూస్తాయి. ఇటువంటి పిల్లలు చూశారనుకోండి, పిల్లలు పాడైపోతారు ఇటువంటి మూర్ఖుల వల్ల. కానీ చట్టాలు, న్యాయాలు మనకి ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటాయి. అటువంటి విధంగా మనం ముందుకెళ్ళాలంటే అది చాలా ప్రాసెస్ అవ్వచ్చు, కానీ పిల్లలు పాడైపోతారు ఇటువంటి వాడి వల్ల. అందుకనే మనం ఇటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు న్యాయ వ్యవస్థ మనకు న్యాయం చేస్తుంది. వీడు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అనే ఆలోచన ఉంది. కానీ వ్యవస్థలు మేనేజ్ చేసుకునేటట్టు కనపడితే, వ్యవస్థలు మేనేజ్ చేసేటటువంటి అధికారమే ఉంటే, లేదా వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి లూప్ హోల్సే ఉంటే చాలామంది తప్పించుకొని తిరగొచ్చు కూడా. మరి వీడు ఆలోచనలో ఉన్నాడో ఏంటో తెలియదు, కానీ మన పోలీసు వ్యవస్థ మీద వీడికి ఉన్నటువంటి ఆ చిన్న చూపు ఎంత దారుణమైన చూపు అంటే, వాడెవడరా, ఈడెవడరా మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉంటే వ్యవస్థల మీద వీడికి గౌరవం లేదు, న్యాయం మీద గౌరవం లేదు, పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు, బయట ఉన్న వ్యవస్థల మీద గౌరవం లేదు, రాజకీయ నాయకుల మీద గౌరవం లేదు, ఎవరి మీద వీడికి గౌరవం లేదు, అంతా కూడా అగౌరవమే. ఎంత దారుణం అంటే, వీడు బయటికి ఇప్పుడు వచ్చి కులం కార్డు చేస్తున్నాడు. నేను దళితుడిని అంటే, దళితుడికి ఒక రాజ్యాంగం, సాధారణ పౌరుడికి ఒక రాజ్యాంగం ఎక్కడైనా మన రాజ్యాంగంలో రాసుందా? అంటే దళితుడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం అని మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసేదరా?
లేదా దళితుడిని జైల్లో పెట్టకూడదు, సాధారణ పౌరుడిని జైల్లో పెట్టండి, లేదా దళితుడికి థర్డ్ డిగ్రీ ఉండకూడదు, సాధారణ పౌరుడికి థర్డ్ డిగ్రీ ఉంటుందని మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు రాశారా? రాయలేదు కదా. అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం. మరి వీడు దళిత కార్డు తీస్తున్నాడు ఏంటి? దళిత కార్డు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరికైనా ఒకే న్యాయం, ఒకే ధర్మం, ఒకే చట్టం. మరి ఇది ఆడికి అర్థం కాలేదు. మన పోలీసు వ్యవస్థ చాలా గౌరవంగా ఇప్పటివరకు వీడికి ఇచ్చినటువంటి అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకున్నాడు. మన పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి గౌరవం ఎంత అద్భుతమైన గౌరవాన్ని కలిగి ఉందంటే ఆ గౌరవాన్ని కూడా తీసేయాలని ప్రయత్నం చేశాడు వీడు. ఇటువంటి వాడిని ఏం చేయాలన్నది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.